దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నారు. అయితే భద్రతా బలగాలు వాటిని భగ్నం చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పగబట్టారు. అమృత్సర్పై బాంబు దాడులు చేయాలనుకుంది పాకిస్తాన్. దేశవ్యాప్తంగా బాంబు దాడులకు కుట్రలు పన్నింది. దేశంలోని స్లీపర్ సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యాయి. అయితే అన్నింటినీ తిప్పికొట్టింది భారత్. హైదరాబాద్ కేంద్రంగా పనిన కుట్రను సైతం భగ్నం చేశారు ఏపీ, తెలంగాణ పోలీసులు. ఆపరేషన్ సింధూర్ను జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ మన దేశం మీదకు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. అక్కసుతో పంజాబ్లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసింది. అయితే ఈ కుట్రలను గట్టిగా తిప్పికొట్టింది భారత్. గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే ప్రపంచమంతా తమ సత్తా తెలుస్తుందని పాక్ భావించింది. దీంతో దానిపైకి క్షిపణులను ప్రయోగించింది. అయితే దాడిని ముందే ఊహించిన భారత సైన్యం అదనపు రక్షణ కల్పించింది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గవర్నెన్స్ యాక్టివేట్ అయ్యి స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చేసింది. అటు పహల్గాం ఘటన మరొక ముందే మరో ఉగ్రదాడి జరిపేందుకు ప్రయత్నించారు ఉన్మాదులు. అయితే దాన్ని భగ్నం చేశారు ఏపీ, తెలంగాణ పోలీసులు. ఏపీలో విజయనగరానికి చెందిన 29 ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లో బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్ను అరెస్ట్ చేశారు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు. సిరాజ్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా సమీర్ లిఫ్ట్ ఆపరేటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన గుర్తు తెలియని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరికి మార్గనిర్దేశం చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సయ్యద్, సమీర్ కలిసి అల్ హింద్ ఇత్తేహదుల్ ముస్లిమిన్ పేరుతో పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ సంస్థకు సిరాజ్ నెంబర్ 1గా వ్యవహరిస్తుండగా నెంబర్ 2గా సమీర్ ఉన్నాడు. సౌదీ అరేబియా నుంచి ఇస్లామిక్ స్టేట్ అలియాస్ ఐసిస్ సంస్థ వీరికి ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీరితో సంప్రదింపులు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్ర సంస్థ ఆదేశాలతో నిందితులిద్దరూ దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేయగా డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కోసం పొటాషియం, క్లోరేట్, సల్ఫర్ వంటి పేలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లో డమ్మీ బాంబు పేలుడ రిహార్సల్స్ కు ప్లాన్ చేశారు. డమ్మీ బాంబ్ బ్లాస్ట్ల ప్లాన్లను పసిగట్టిన పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. వీరందరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టులు పెట్టి దానికి సానుకూలంగా స్పందించే వారిని ఎంచుకోవడం, ఆపై వారిని సంప్రదించి బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. హ్యాండ్లర్ వీరిని మ్యాజిక్ లాంతర్ ద్వారా ఎంచుకున్నట్లు, అగిపుల్లల్లోని మందును ఉపయోగించి బాంబ్ ఎలా తయారు చేయాలి అనే విధానంపై హ్యాండ్లర్ వీరికి ప్రత్యేకంగా ఫైళ్లు పంపినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న విజయనగరంలో ప్రయోగాత్మకంగా డమ్మీ బాంబ్ బ్లాస్ట్ ను నిర్వహించిన సిరాజ్ మరోసారి బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేయగా నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. విజయనగరంకి చెందిన సిరాజ్ గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో సమీర్ను పలుమార్లు కలిసి బాంబ్ బ్లాస్ట్లు ఎలా నిర్వహించాలి అనే దానిపై చర్చించాడు. అయితే సిరాజ్కు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్లిపోయాడు. పక్కా సమాచారం రావడం, ఆన్లైన్లో నిషేధిత రసాయనాలను ఆర్డర్ చేయడంతో వీరిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచగా పేలుళ్లకు కుట్ర పన్నడంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. సిరాజ్ తండ్రి ఏఎస్ఐగా, సోదరుడు కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. సిరాజ్ను కూడా పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్న తండ్రి గ్రూప్ 2 శిక్షణ కోసం హైదరాబాద్కు పంపించగా ఉగ్రవాద సంస్థకు ఆకర్షితుడై అరెస్టు కావడం సంచలనంగా మారింది.
సౌదీ అరేబియా నుంచి యువకులకు మార్గనిర్దేశం చేస్తున్న హ్యాండ్లర్ ఎవరు? దేశంలో ఎక్కడెక్కడ ఈ బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు? దేశంలో ఈ సంస్థకు సంబంధించిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్స్ చేసినట్లు గుర్తింపు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సౌదీ హ్యాండ్లర్లు వీరికి ఆదేశాలు ఇచ్చారు. సిరాజ్, సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులున్నారని తేలింది. హైదరాబాద్లో 3 రోజుల పాటు వీరంతా కలిసే ఉన్నారు. సౌదీ హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాలను ఎలా అమలు చేయాలి అన్నదానిపై మీటింగ్స్ పెట్టుకున్నారు.